శ్రీరామ్ అంటూ మేము అయోధ్యకు బయలుదేరాము. ఈరోజు ఉదయం 6 గంటలకు బయలుదేరామా. మేము అక్కడికి వెళ్ళేసరికి 11, 12 అవుతుందంటండి. మధ్యలో టిఫిన్కి ఈ హోటల్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ ఉయ్యాల భలే ఉందని నేను మా వెంకటలక్ష్మి ఉయ్యాలాగైతే ఊగుతున్నాం. ఈ హోటల్ అయితే ఏదో మూవీలో సెట్టింగ్ లాగా ఉందండి. అంత అందంగా ఉంది. ఆ పాక, చిన్న చిన్న బెడ్ లాగా మంచం, దానికి పైన ఇలా కప్పులాగా పూరి కప్పు భలే ఉందండి. ఇక్కడ మంచాలన్నీ పరిచి ఉన్నాయి చూడండి, ఎంత బాగుందో. అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తుంటే భలే ఉంటుంది కదా. చుట్టిల్లు, మళ్ళీ అది స్టేరు పైన, ఎంత బాగుందో. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇలా నదులు, వాగులు, వంకలు దాటుకుంటూ అయితే అయోధ్య అయితే చేరుకున్నామండి. భోజనం టైం అయింది. ఇక్కడ సత్రానికి అయితే వచ్చామండి. ఇక్కడైతే ఫ్రీగా భోజనాలు పెడతారు. ఆటో వాళ్ళే ఇక్కడికి తీసుకువచ్చారు మమ్మల్ని. మొత్తం 26 మంది కదా, అందరూ కూర్చోడానికి ఒక 2-4 తగ్గింది ప్లేసు. వాళ్ళైతే వడ్డిస్తున్నారు. అందులో మా రోహిణి కూడా వడ్డిస్తుందండి, తన తర్వాత తింటాను. ఫ్రూట్ షాప్ మా తమ్ముడు కూడా వడ్డిస్తున్నాడు చూడండి. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంకా బోరింగ్లో నీళ్ళు అయితే చల్లగా వస్తున్నాయి. అందరూ అయితే ఆ చల్లటి నీళ్ళతో మొహం కడుక్కొని తీరి చెట్టు కింద కూర్చున్నాము. ఆటోలు మాట్లాడుతున్నారు. చుట్టూ సైడ్ సీన్స్ కి ఇక్కడికి వచ్చేసాము. వచ్చే నిర్మాణానికి శిలలు చెక్కుతున్నారండి, అదనమాట. అది చూడడానికి వచ్చాము మేము. నమూనా ఆలయం గ్లాసుల్లో పెట్టి ఉంది. చుట్టూ తిరుగుతూ వస్తున్నామా. ఇక్కడ అయోధ్య స్టోరీ కూడా రాసి ఉంది, చిత్రాలతో సహా. కొన్ని అన్నీ ఏమిటో మా ఆటో వాళ్ళు కూడా చెప్తున్నారు హిందీలో. శ్రీరాముడి చరిత్ర, ఇంకా అయోధ్యకు సంబంధించిన చాలా విషయాలు ఇక్కడ చిత్రాల రూపంలో ఉన్నాయి. అయోధ్య రామ మందిర నిర్మాణానికి శిలల్ని వీళ్ళు పాలిష్ పెడుతున్నారండి. అంతా లేడీసే ఉన్నారు చూడండి. ఆవిడ ఎలా చేత్తూనే పెడుతున్నారండి పాలిష్. చాలా హార్డ్ వర్క్ అండి. వాళ్ళైతే చాలా కష్టపడి ఈ శిలలని తయారు చేస్తున్నారు. కొన్ని శిల్పాలు అయితే ఇలా లోపల తయారైనవి ఈ మెస్సులో పెట్టి అయితే ఉన్నాయండి. లోపల ఉన్న ఈ డిజైన్తో చేసిన శిల్పాలు చాలా బాగున్నాయి. ఇవన్నీ చూస్తూ ముందుకు వెళితే ఇక్కడ మనకి శివదర్శనం అయితే అయ్యిందండి. చిన్న శివాలయం ఉందన్నమాట. ఇవన్నీ చూస్తూ ఇలా ముందుకు వెళితే ఈ చుట్టూ చూడండి తయారైన శిల్పాలు. ఈ చెట్టు కింద అయితే ఇంకా నాగదేవత అమ్మవారి బొమ్మ ఉంది. విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఒక నాగమ్మ సీరియల్ వచ్చేది, ఆ సీరియల్లో అలా ఉండేది అనుకుంటా నాగదేవత. శిల్పాలు చెక్కే వాళ్ళ దగ్గరకు వచ్చాము. ఈ శిల్పాన్ని చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఎంత డిజైన్ చేశారో, అబ్బాయి ఎన్ని రోజులు కష్టపడ్డారో ఇది చేయడానికి. చాలా చాలా బాగుంది కదా. ఆ చేస్తున్న వ్యక్తులు ఇక్కడే ఉన్నారు, ఆ పాలిష్ పెడుతున్నారు, చెక్కుతున్నారు చూడండి శిల్పాలని. అది కూడా క్లియర్గా చూపిస్తున్నాను. నిర్మాణానికి శిల్పాలు చెక్కిన కూలీలండి వీరు. ఎంత కష్టపడుతున్నారో కదా. ఎండలోనే అంటే కొంచెం రేకుల షెడ్ కింద కూర్చున్నారు, కానీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తట్టుకొని వీళ్ళు కష్టపడి ఇలా శిల్పాలు చెక్కాలన్నమాట. వీళ్ళు చెక్కిన ఆ శిల్పాలు అక్కడ మనం ఆలయ నిర్మాణానికి వెళ్ళి చూస్తామన్నమాట. అయోధ్య కన్నా ముందే అయోధ్య నిర్మాణానికి శిల్పాలను చూస్తున్నామండి మనము. చూడండి, అంటే ఆలయం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు చేయాలో. ఇక్కడైతే అయోధ్య మందిరానికి తమిళనాడు వారిచ్చిన గంట. శ్రీరాముని దర్శనం చేసుకుని సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఇక్కడ ఉన్న సాలగ్రామాలను కూడా దర్శించుకొని మేము రిటర్న్ బయలుదేరాము వేరే ఆలయానికి. సీతమ్మ తల్లి వంటశాల. ఇంకా ఈ ఆలయం అంతా బంగారు రంగులో ఉందండి. ఈ ఆలయాన్ని చూడడానికి లోపలికి వెళ్దాం రండి మీరు నాతో. లోపలికి వెళితే అంతా మార్బుల్స్ వేసి ఉంది. మొత్తం క్లీన్ చేస్తున్నారు ఈ ప్లేస్ అంతా కూడా. ఇటు సైడ్కి వెళ్ళమని చెప్పారు. లోపలికి వెళ్ళి మేము రైట్ సైడ్కి వెళ్తే అక్కడ ఒక స్వామీజీ ఉన్నారు. వారంటే అయోధ్య నిర్మాణం కావాలని చానాళ్ళు తపస్సులో ఉన్నారని అయితే చెప్పారు. ఆ స్వామీజీని నేను ఫోటో తీద్దాం అనుకున్నాను, కానీ తీయకూడదట, వెంటనే ఆఫ్ చేయమన్నారు. ఆ స్వామీజీ ఇక్కడ మా అందరితోటి జై శ్రీరామ్ అని అనిపించారు. కాసేపు అలా ఉన్న తర్వాత బయటకైతే వచ్చేసాము. సీతమ్మ తల్లి వంటశాల అంటండి. ఇక్కడ ఇదంతా లోపల పెద్ద హాల్ లాగా అయితే ఉంది. ఇది వంటశాల అని అయితే చెప్పారండి. అది చూసుకొని బయటకు వచ్చాము. ఇంకో ఆలయం ఉంది, ఆంజనేయ స్వామి కాళ్ళ మధ్యలో నుండి లోపలికి వెళ్ళాలి మనం. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఆలయం కూడా చూసుకున్నాము. ఇక్కడ కూడా శివదర్శనం అయితే అయింది మనకి. అంతా విగ్రహాలు బొమ్మల రూపంలో శివుడి స్టోరీ ఇంకా అంతా ఉందండి. లోపలికి వెళ్ళి చాలా అయితే చూసాము, కాకపోతే అవన్నీ నేను వీడియో తీయలేదు. చాలా చాలా విగ్రహాలు అన్నీ ఆ చరిత్రలు అలా ఉంటాయన్నమాట. ఈ మెస్సు దగ్గర నుండి కొంచెం రైట్ సైడ్ నుండి మనం లోపలికైతే వెళ్ళాలి. దీని తర్వాత ఇప్పుడు మేము అయోధ్య మందిరానికి దర్శనానికి బయలుదేరాం. మనం వెళుతుంటే దారి ఇలా ఉంటుంది చూడండి, ఎంత బాగుందో. అయోధ్య రామ మందిరానికి వెల్కమ్ చెబుతున్నట్టుగా ఉంది కదా. ఇదంతా సినిమాల లాగా ఉందండి.
అందంగా ఉంది కదా ఇది. ఇక్కడ నుండి ముందుకు వెళ్తే రైట్ సైడ్ మనకు కోనేరు కనిపిస్తుందండి. దారిలోని ఈ కోనేరుని మెస్లో నుండి నేను ఇలా వీడియో తీశాను. ఆటోలు దిగి కొంచెం దూరం నడవాలన్నమాట. నడుస్తుంటే ఈ కోనేరు అయితే కనిపించింది. ఇప్పుడు రామ మందిరం దగ్గరకు వచ్చాము. అక్కడ నుంచి మళ్ళీ మేము ఆటో ఎక్కి వచ్చామండి. చెప్పులు ఆటోలోనే ఉంచుకున్నాము. ఇలా లోపలికి వచ్చి మనం సెల్ ఫోన్ వారికి అప్పచెప్పాలండి. ఈ అయోధ్య దర్శనానికి వెళ్ళాలంటే మన దగ్గర కూలింగ్ వాటర్ బాటిల్ ఉండాలి. కాళ్ళకి సాక్సులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా దూరం నడవాలన్నమాట. కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలండి దర్శనానికి. అంత దూరం ఉందండి. హాల్లో ఇక్కడ ఫోన్లు అప్పచెప్పేసి మళ్ళీ మనం లైన్లోకి వెళితే చాలా దూరం వెళ్ళాలి. అయోధ్య శ్రీరామచంద్రుడు పుట్టిన జన్మభూమి అండి ఇది. అలాంటి భూమిని ఈరోజు మనం తాకుతున్నాము. ఆ భూమిని ఇలా చేతితో తాకి నమస్కారం చేసుకున్నాను. ఈ గడ్డని నేను చేతితో స్పృశించాను. రోమాలన్నీ నిక్కరపడుచుకున్నాయి. అంటే నేను ఆనందానికి లోనవుతున్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇలా చెప్పలేకపోతున్నాను ఆ భావాన్ని. క్యూలో నడుచుకుంటూ వెళుతున్నామా. ఫుల్ ఎండ అండి. మన క్యాపులు కానీ లేదా స్కార్ఫ్ కానీ ఉంటే చాలా మంచిది. లేదా ఒక చిన్న టవల్ అయినా కర్చీఫ్ అయినా తీసుకుని వెళ్తే ఇలా నెత్తిన వేసుకుని వెళ్ళొచ్చు. లేదంటే ఎండ దెబ్బ తగులుతుందండి మనకి. చెకింగ్ కూడా ఉంటుంది. మన హ్యాండ్ బ్యాగులు ఫోన్లు ఏమి తీసుకువెళ్ళకుండా ఫ్రీగా వెళితే దర్శనం చేసుకుని హాయిగా రావచ్చు అనమాట. అయితే భుజం మీద ఒక కర్చీఫ్ వేసుకొని వెళ్ళిపోయాం. ఇంకెందుకు ఈ బరువులన్నీ అని. ఫోన్లు ఇక్కడ వరకు తెచ్చుకున్నాము. ఇక్కడ లాకర్ ఉంటే అక్కడ అప్పచెప్పేసాము ఫోన్లు. అయోధ్య ప్రతి భారతీయుడి కళ ఇది. అయోధ్య రామ మందిరం నిర్మాణం అని. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.